మికిలిగా మమ్మల్ని ప్రేమించిన మా తండ్రి, నీ పరిశుద్ధ ప్రేమకు నీకు స్తుతి స్తోత్రములు నాయనా. ఈ సమయంలో ప్రభు నాయనా ప్రార్థించుటకు మీరు కృప చూపినందుకై మీకు స్తోత్రములు. తండ్రి, పగలంతయు కరుణించి కాపాడి ఎలాంటి అపాయము లేకుండా మా పనులలోనూ ప్రభువా, మేము చేసే ప్రతి పనిముట్టులోనూ ప్రభువా, ప్రతి విషయంలోనూ ప్రభు నాయనా మాతో ఉండి మా యొక్క ప్రభు పనులలో ప్రతి కార్యములో ప్రభువా, ఎలాంటి అలుపు, ఎలాంటి ప్రభు నాయన శోధనలో ప్రభు, ఎలాంటి దుష్ట ప్రభావములో పడిపోకుండా ప్రభు మమ్మల్ని కాపాడినందుకై మీకు స్తోత్రములు. తండ్రి, ఏమైనా నీకు వ్యతిరేకముగా లేక మేము చేసి ఉంటే దయతో మమ్మల్ని ఈ రాత్రి జామున ప్రభువా ప్రార్థన చేస్తున్న ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ తాకిడి, నీ పరిశుద్ధాత్మలో మమ్మల్ని తేటగా కడగమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. పరిశుద్ధ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రభువా హెచ్చరిస్తూనే ఉన్నారు, నీ మాటల ద్వారా బోధిస్తూనే ఉన్నారు. నాయనా మేము ఏదైనా మీకు వ్యతిరేకముగా తెలిసి తెలియక చేసి ఉంటే ఈ పగుల్లో మేము పనిముట్టులలో, మా ఉద్యోగాలలో, వ్యాపారంలో, ప్రతి విషయంలో ప్రభు నీకు వ్యతిరేకముగా మాకు తెలియకుండానే మేము చేసి ఉంటే దయతో శిరస్సు వంచి 2 చేతులెత్తి ప్రభు నాయన అయ్యా నీ పాదాల సన్నిధిలో గోజాడుతూ ప్రభు నాయన నిన్ను వేడుకుంటున్నాం. శుభ్రపరచండి, పరిశుద్ధపరచండి. ఈ లోకంలో ప్రభు నాయన మేము మా పరిశుద్ధత మేము కాపాడుకోవడానికి ప్రభువా అట్టి కృప మీరు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మేము వెళుతున్న ప్రతి మార్గంలో మా పరిశుద్ధత మేము కాపాడుకుంటే ప్రభువా అలాంటి ఆలోచన కూడా మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నాయనా తండ్రి, మా పరిశుద్ధతని మీరు ఇచ్చిన రక్షణని అయ్యా మేము కాపాడుకోలేకొనొచ్చు. నర యొక్క ఆలోచనల ద్వారా, దుష్టుని యొక్క ఆలోచనల ద్వారా, ప్రభు ఇతరుల యొక్క ఆలోచనల ద్వారా, లేక చెడు స్నేహం ఆలోచనల ద్వారా, అది ఎవరి ద్వారైనా ప్రభునైనా దుష్టుడు ఏదో విధంగా మాకు మా పరిశుద్ధత నుండి తప్పించడానికి మీరిచ్చిన రక్షణ వస్త్రాలని మరక లేకపోతే మురికిగా చేయడానికి ప్రతి సమయంలో కాచుకొని ఉంటుంటాడు. ప్రభు అది మేము గుర్తెరిగిన ఆయన మా పరిశుద్ధత మీరు ఇచ్చింది మేము కాపాడుకోవడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అయ్యా తెలిసి తెలియక మీరిచ్చిన రక్షణ వస్త్రాలకు మేము ఆ యొక్క మరకలు అంటించి ఉంటే వాటిని శుభ్రపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. తండ్రి, నీకు స్తుతి స్తోత్రములు. ఆయుష్ ఆరోగ్యం ఇచ్చిన ఆయన ఈ రాత్రి జామున మరల ప్రభునైనా ప్రార్థించే కృపను మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు. పగలంతయు ప్రభునైనా కరుణించి కాపాడారు. తండ్రి, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డలము మేమందరము కూడా నాయన ఏకభవిస్తూ ప్రార్థనలో ఏక మనసు కలిగి ప్రభువా ఈ రాత్రి జామున ఈ 9 గంటల యొక్క జామున ప్రార్థించే కృప మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థన వింటున్నారో ప్రతి బిడ్డ పట్లని కార్యం జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎవరైతే ప్రభునైనా ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరి హృదయంలోని కార్యం జరిగించామని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎందరైతే ప్రభు ఈ ప్రార్థనలో ప్రభునైనా నీ యొక్క శ్రేష్టమైన మాటలు వింటున్నారో, నీ శ్రేష్టమైన ప్రార్థనలో పాల్గొంటున్నారో ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. వారి హృదయాలు తెరవమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నాయన ఈ రాత్రి జామున ప్రభు స్తోత్రములు. మేము నిద్రించుచుండగా ప్రభు నాయన ఎలాంటి అపాయము, ఎలాంటి శోధన, ఎలాంటి అపవిత్రత, ఎలాంటి చెడు తలంపులకు చోటివ్వకుండా ప్రభు నిద్ర సమయంలో కూడా మా పరిశుద్ధత మేము కాపాడుకొనుచు నిద్రిస్తూ నాయన దుష్టునికి ఆలోచనలు ఇవ్వకుండా నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ నిద్రించే ప్రభు నాయన అట్టి కృప మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మరలా తిరిగి ప్రభు వేకువజామున లేచి నాయన ఉదయాన్నే లేక 4 గంటలకు వేకువజామున లేచి ప్రార్థించుటకు ప్రభువా మమ్మల్ని మేము శుద్ధిపరచుకున్నటకు ప్రభువా అలాంటి కృప కూడా మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ రాత్రి జామున ప్రభు తండ్రి మా యొక్క నివాస గృహము చుట్టూ మీ కంచె ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభు
అదేగాక అతి ప్రాముఖ్యంగా నా యొక్క ఇంటి చుట్టూ ఉన్న నా యొక్క గల్లీలో లేకపోతే నా యొక్క బస్తీలో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు తట్టండి. ప్రతి హృదయాన్ని మీరు తట్టండి. ప్రతి హృదయంలో నీ వాక్యాన్ని, నీ రక్షణ దయచేయండి. ప్రతి ఒక్కరిలో నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. ప్రభువా, చెప్పడానికి వారికి యోగ్యత మాకు లేదు, కానీ మీరే వెళ్ళి చెప్పండి. ప్రభువా, మేము చెప్పిన వారు విననొల్లరయ్యా, వారు నమ్మరు నాయన మా మాటలు. దయతో ప్రభు మిమ్మల్ని బ్రతిమాలాడుచున్నాం నాయన. వారికి రక్షణ కలగ చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. వారిని ప్రభువా నీ పరిశుద్ధాత్మ కార్యంలో నిలబెట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ యొక్క సత్య సువార్తలో నిలబెట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీరు నిజమైన దేవుడవని, మీరే మమ్మల్ని కని ఉన్నవాడవని, మీరే మమ్మల్ని తయారు చేసిన వాడవని, మీరే మమ్మల్ని పుట్టించిన వాడవని, మీరే ప్రభునైనా భూమి ఆకాశములు పునాదులు వేసిన వాడవని, మీరే మా దేవుడవని ప్రభువా మా యొక్క చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్రభు తెలియపరిచి వారిని అందరినీ రక్షణ మార్గంలో నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. ఆ యొక్క ఆచారంలో నుండి, ఆ యొక్క లోక పద్ధతుల నుండి, ఆ యొక్క ప్రభునైన సాతాను కుచ్చులో నుండి, ఆ యొక్క తాగుడు బానిసల నుండి, ఆ యొక్క ప్రభునైన భ్రష్టపరిచే ఆత్మల నుండి, వ్యభిచారమైన సంబంధమైన దొంగమైన సహవాసంలో ప్రభువా ప్రతి విషయంలో ప్రభునైనా ప్రభువా మా యొక్క నివాసులలో స్థలము చుట్టూ ప్రభువా అట్టివారు ఉంటే దయతో క్షమించి నాయన వారిని అందరినీ విడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను నాయన. మనస్ఫూర్తిగా ఆ బిడ్డలకు గొప్ప రక్షణ కలుగ చేయమని నేను వేడుకుంటున్నాం నాయన. మిమ్మల్ని ప్రభు నాయన విశ్వాసం ద్వారా మేము అడుగుతున్నాం. ఆ యొక్క విశ్వాసంలో ప్రభునైనా మేము ప్రార్థన చేయగలుగుతున్నాం. ఎప్పటికైనా వీరికి రక్షణ కలగజేస్తారని మేము నమ్ముచున్నాం. ఈ క్షణమే నమ్ముచున్నాం తండ్రి. మా హృదయంలో కార్యం జరిగించినట్టుగానే మా యొక్క బండలాంటి హృదయాలు ఒకప్పుడు మా హృదయాలని మెత్తటి మాంసం హృదయంలాగా మీరు చేసినట్టుగానే ప్రభువా మా బస్తీ వాసులకు కూడా ప్రభునైనా వారికి కూడా ప్రభునైనా మెత్తటి మనిషి మాంసంలాగా కలుగ చేయండి. హృదయంలో ప్రభునైనా నీ వాక్కు పలుకులు ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభువా ప్రతి బిడ్డని దర్శించండి. ప్రతి బిడ్డలో ఉంటున్న ఈ యొక్క చెడు స్వభావాలు, చెడు తలంపులు, సాతాను యొక్క దుష్టిని ఆలోచన చొప్పుల నుండి వారిని విడిపించి, వారి యొక్క కంచె నుండి విడిపించి, నీ పరిశుద్ధాత్మ కంచె ప్రభునైనా వారి గృహలో కూడా నిలపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభువా మీ బంగారు పాదాలను శిరస్సు వంచి ప్రభువా నీ పాద సన్నిధిలో గోజాడుచు ప్రభునైనా వారి పట్ల కార్యం జరిగించామని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎందరో ప్రభునైనా ఎందరో ప్రభువా ఏవేవో చెడు కార్యాలు చేస్తుంటే మేము చూసి తల్లడిల్లిపోతుంటాం. అలాంటి ప్రభువా ఈ లోకంలో ప్రభు ఎన్నో చెడు కార్యాలు జరుగుతున్నాయి. నీకు వ్యతిరేకమైన నీ బిడ్డల్ని లేక ప్రభు నీకు వ్యతిరేకముగా ప్రభునైనా ప్రతి మానవుడు నీ బిడ్డనే గనక ప్రతి బిడ్డ కూడా ప్రభు నీ నుండి తొట్టిల్లిపోయి ప్రభునైనా దుష్టుల్లో పడుతుంటే ప్రభువా మాకంటే మీరే చాలా బాధపడుతున్నారు అయ్యా, చాలా బాధపడుతున్నారు. దయతో ప్రభునైనా కేవలం మానవులమైన మాకే ఇలాంటి బాధ ఉంటే మీకెంతో బాధ ఉందని మేము నమ్ముచున్నాం నాయన. అట్టి వారి కొరకు ప్రభునైనా మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రార్థన చేసే వీరులాగా మేము ఉండాలి అయ్యా. అట్టి వారి కొరకు ప్రార్థన చేసే ఈ యొక్క తలంపు, ఇలాంటి ప్రభునైనా భారము, బాధ్యత ప్రతి క్రైస్తవుడికి, ప్రతి నిన్ను నమ్మిన ప్రతి బిడ్డకు ప్రభునైనా బాధ్యత తెలియపరచమని ఈ రాత్రి జాములో ప్రతి ఒక్కరి హృదయాలు తట్టమని మిమ్మల్ని వేడుకుంటూ ప్రభునైనా ప్రార్థన చేసే ప్రతి క్రైస్తవుడిలో ప్రభునైనా సువార్త కొరకు ప్రార్థన చేసే భాగ్యాన్ని, ధన్యత కలుగచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభువా తెలిసి కూడా మేము ప్రార్థన చేయలేకపోతున్నామంటే నిన్ను నమ్మి నీ రక్షణలో ఉండి బహు పాపం చేసిన వ్యక్తులాగా అని నీ వాక్యం సెలవిస్తుంది. దయతో మమ్మల్ని క్షమించండి. ప్రార్థన చేసే యోగ్యత, ధన్యత కేవలం నీ బిడ్డలకే ఇచ్చారు గనక నమ్ముతూ విశ్వసిస్తూ మా రక్షకుడైన మా ప్రభువైన ఆయన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.
ప్రియా దేవుని బిడ్డలారా, మరల ప్రార్థన 4 గంటలకు జరగబోతుంది. అందరూ కూడా పాలు భాగస్థులై దేవుని మహిమపరచండి. వేకువజామున 4 గంటలకు దేవుని సన్నిధిలో ప్రార్థన మొదలవుతుంది. ఆమేన్.